వ్యక్తిత్వం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. నేను చెప్తున్న ఈ వాక్యాలన్నీ స్వామి వివేకానంద చెప్పినవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి. మన జానకి విషయం తక్కువ, నేనే ఎక్కువ. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగటికి తిట్టుకు తేడా తెలియదు. సైలెంట్గా కలుపుకుంటున్నాను. పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, నన్ను ప్రేమించిన నేను ప్రేమిస్తా, నన్ను అభిమానించిన నేను అభిమానిస్తా. క్యారెక్టర్ ఉండాలి, విలువలు ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఇదేంటి ఇది సూటిగా డ్యూటీ చేస్తున్నాడు. క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి, పలానోడు మా నాయకుడు అని. మనది పైకి ఆర్బాటమే, చూడు లోన బొక్కల బనియను, పైన సిల్క్ సొక్క. ఒక్కసారి మనం విలువలు కోల్పోయామంటే, నీళ్ల బాటిల్ ఉంటే అలా ఒలిగిపోతే మట్టిలోకి. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి. పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులోకి తోసేని చూద్దాం. ఎలా మళ్ళీ నీళ్ళ వెనక్కి తీసుకోలేము, అలా ఒక్కసారి విలువలు కోల్పోతే మళ్ళీ ఆ విలువలు తీసుకోలేం, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిది. ఇలాంటి సిల్లీ ఆలియాస్ సొల్లు డైలాగ్ చెప్పకండి అనుకో. పట్టుదల అనేది పట్టు పురుగులకు బాగుంటుంది, మనకు కాదు. సో డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు, అస్సలు అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. అబద్ధం మాత్రం ఆడలేను అనే మాట నా నోట్లో నుంచి వస్తుంది. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. మోసానికి పాల్పడకూడదు. చెప్పటమేంది, ఇది భలే ఉంది అబ్బా. విలువలు ఉండాలి, ఎవ్వరికి భయపడకూడదు, మళ్ళీ మనం వస్తాము, ధైర్యం ఉండాలి. అవును, ఆయన అదే చెప్పారు. నేను తనను వదిలి వెళ్ళిపోయిన రాజ్యసభ సభ్యుల్ని, ముఖ్యంగా సాయిరెడ్డి గారిని ఉద్దేశించి, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది. క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ ఇన్ అవర్ సెల్వ్స్. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే. తెలియట్లు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. దీనికి కౌంటర్గా ఏం చెప్పారు సాయిరెడ్డి గారు? నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలంటూ నీతి సూత్రాలు చెప్పిన జగన్ కు విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి, వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడినని ఆయన స్పష్టం చేశారు. అసలు మీకు ఎందుకు వచ్చిన గొడవలరా ఇవన్నీ? కానీ మనమంతటి మనమే, నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ప్రలోభాలతో, భయంతో కాంప్రమైజ్ అయితే గౌరవం ఉండదన్న జగన్ వ్యాఖ్యలకు ప్రలోభాలకు లొంగో, భయపడో, ఎవరి ప్రలోభాలకు లొంగలేదని, భయం అనేది తన ఏ అణువులోనూ లేదని విజయసాయి కుండబద్దలు కొట్టారు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవిని, రాజకీయాలనే వదులుకుంటున్నానంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా జగన్ కు జలకిచ్చారు. అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంత వీరితో పాటు అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ గారు ఏమన్నారు? మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీ అంతరాత్మకే చెప్పుకోవాలి. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తే నా కొడక నువ్వు రే. నాకు విలువలే ఆస్తి అన్నారు ఆయన. వీళ్ళ ముగ్గురు ఎవరు? అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉన్నవారు. క్యారెక్టర్ ఉండాలి అని జగన్ గారు చెప్తున్నారు. నాకు వ్యక్తిగత జీవితంలో కూడా క్యారెక్టర్ ఉందని సాయిరెడ్డి గారు అంటున్నారు. అసలు క్యారెక్టరే తన ఆస్తి అని మోపిదేవి వెంకటరమణ గారు అంటున్నారు. ఈ మొత్తం చెంచల్ కూడా జైల్లో బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా, 2008 బ్యాచ్. ఏంటో అంత కాన్ఫిడెన్స్? పట్టుదలుంటే ఏదైనా సాధించవచ్చు. టంగుటూరు ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య, వీళ్ళు మాట్లాడిన మాటలు కాదు ఇవి. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి.
గత 5 ఏళ్ల పాలనలో అరాచకాలు, అవినీతి, అక్రమాలు, అణచివేత వీటన్నిటికీ పాల్పడ్డటువంటి వ్యక్తులు. నీకోసం మనడంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగ్ గా తలకాయ కనపడితే చెప్పమన్నారు. బాబు నీకు కనపడలేదని చెప్పండి. నాది A1 క్యారెక్టర్ అని జగన్ గారు అంటే నాది A2 క్యారెక్టర్ అని సాయిరెడ్డి గారు అంటున్నారు అనేది ప్రతిపక్షాల విమర్శ. పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు రెడీ. మనం మన ఇద్దరు ఎవరు పెద్దదైతే ఆ డ్రెస్ తీసుకుంటే మీతో పని చేస్తాడు. నేనే పెద్ద అంత లేదు, నీకైనా పెద్ద నేను. ఇద్దరు ఎదవలే. ఇతర పక్షాల విమర్శ, కూటమి పక్షాల విమర్శ. అది నిజం సార్. వ్యక్తిత్వము, విలువలు, ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము ఏం పదాలు. అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. మళ్ళీ సేమ్ అదే పాయింట్లో చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల కోసమే పనిచేయాలి, డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి బటన్ నొక్కి సుమారు 2,70,70,000 పైచీలు కోట్లు ఇచ్చేసాను నేను పేదలు. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన